హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మాత్రం మనం బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి బీ ఫార్మసీ, ఫార్మడీ ఇంకా దాంతో పాటు బయోటెక్నాలజీ ఇంకా ఫార్మస్యూటికల్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనం తెలుసుకుందాం. సో ఎవరైతే ఇంకా ఫార్మసీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా మనకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూడండి. ఇంకా బైపీసీ ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అనుకున్నా సరే, లేకపోతే కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ గానీ, గైడెన్స్ గానీ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ గాని ఆన్‌లో పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. ఇక మనం టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే మాత్రం మనకి ఎందుకు ఈ ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది లేట్ అయితే అయిందని మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఫార్మాస్యూటికల్ కాలేజెస్ అన్నిటికి కూడా సెంట్రల్ లెవెల్‌లో అయితే మనకి అప్రూవల్ అయితే ఇంకా రాలేదు. సో, అప్రూవల్ ప్రాసెస్ కూడా ఇంకా చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి, సో, అప్రూవల్ ప్రాసెస్‌కి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు అప్రూవల్ అవుతుందా అని చెప్పేసి. సో, సింపుల్‌గా అయితే మాత్రం ఈ అప్రూవల్ లెవెల్ అనేది మనకి ఈ యొక్క సెప్టెంబర్ 30థ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో, మాక్సిమం అన్ని ఫార్మాస్యూటికల్ కాలేజెస్ ఏపీకి సంబంధించినవైతే మాత్రం అన్నీ కూడా మనకి ఈ సెప్టెంబర్ 30థ్ అయితే మాత్రం అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, సెంట్రల్ లెవెల్ నుంచి మనకి క్లియర్‌గా అయితే అప్రూవల్ అయిపోతుంది. సో, అప్రూవల్ అయిపోయిన వెంటనే మనకి బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది పెట్టారా అంటే అలా జరగదు. సో, ఫస్ట్ వచ్చేసరికి ఎంపీసీ వాళ్ళకైతే జరగాలి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఎంపీసీ వాళ్ళకని చెప్పేసి. సో, మీకైతే ఎంపీసీ వాళ్ళకైతే ఎక్కడ స్టార్ట్ అయితే అవ్వలేదు. సో, కౌన్సిలింగ్‌కి సంబంధించి. కాకపోతే మాత్రం అంటే ఎప్పుడు అవుతుంది అని కూడా చాలామంది క్వెషన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి, సో, మీకైతే ఇక్కడ ఇంకాన ఏపీ సెట్‌కి సంబంధించి ఏవైతే ఇంజినీరింగ్‌కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయి. సో, మీకైతే మాత్రం ఎంపీసీ వాళ్ళకి కూడాన ఫార్మాస్యూటికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో, అక్టోబర్ 1 అంటే మీకు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 1 వీక్ కూడా మొత్తం అంతా కూడా మీకు ఎంపీసీకి సంబంధించి ఫార్మాస్యూటికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి మీకు అప్డేట్స్ అనేవి వచ్చి ఆ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో, ఎప్పుడైతే కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుందో అలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ కానివ్వండి, నెక్స్ట్ 10 డేస్ తర్వాత కానివ్వండి, మీకు బైపీసీ వాళ్ళకి ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో బైపీసీ స్ట్రీమ్స్‌కి సంబంధించి బీ ఫార్మసీ ఇంకా ఫార్మడీ పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇది మనకి ఈ రోజు వరకు లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం ఇక ఇదే విధంగా మీరు ఎప్పటికప్పుడు ఫార్మసీకి సంబంధించి కానివ్వండి, ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సో, దాంతో పాటు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు కట్ ఆఫ్ సంబంధించి గానివ్వండి, ర్యాంక్ సంబంధించి గానివ్వండి, ఎలాంటి కౌన్సిలింగ్ డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేకపోతే మన సోషల్ మీడియాలో అడిగినా సరే నేను మీ కామెంట్స్‌కి రిప్లై అయితే ఇస్తాను. సో, ఇదే విధంగా ఎవరికైతే ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది చాలా లేట్ అయితే అవుతుందనేసి ఫ్యామిలీ ప్రెషర్ అయితే పెడుతున్నారని చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ తెలియాలి కదా! షెడ్యూల్ రిలీజ్ అయ్యేంత వరకు ఏంటి అప్డేట్ అని చెప్పేసి. సో, అలాగా అందరికీ తెలియడం కోసం అయినా సరే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫార్మసీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో అందరికి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకన్నా తెలుస్తుంది కనీసం కౌన్సిలింగ్ కోసం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అప్డేట్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ అప్డేట్ మాత్రం. మరిన్ని అప్డేట్స్‌తో పాటు మీ కళ్ళ ముందు నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాను. అప్పటి వరకు థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.